బంజూర్ ఫ్రెండ్స్, నేను మీ మహంగామా ఛానల్ మోక్షాజ్ఞ. చీప్ అండ్ ద బెస్ట్ ఫుడ్స్ ఇన్ గుంటూరు ఎపిసోడ్ 1. ఆదివారం సరదాగా అయితే బయటకైతే వచ్చాము, నేను నా బామ్మర్దులు కలిసి. ఆకలి అయితే పిచ్చిగా వేస్తుంది. సరే అని చెప్పేసి చూస్తేనేమో బడ్జెట్ అయితే తక్కువే ఉంది. స్విగ్గీ అయితే ఓపెన్ చేసాము, ఏమన్నా ఆఫర్లు అయితే ఉన్నాయని చూస్తేనేమో 75 రూపీసే పడింది 2 పిజ్జాలు. ఇంకా సరే అని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టేశాము. చూడండి ఫ్రెండ్స్, వచ్చింది ఆర్డర్ అయితే. బేబీకార్న్ పిజ్జా అండ్ ఆనియన్ పిజ్జా 2 రెగ్యులర్గా పెట్టామన్నమాట. మేమైతే 4 ఉన్నాం, మా వాళ్ళు అయితే 2 లాగిచ్చి పడేశారు. సరే ఇంకెక్కడికైనా వెళ్దామని చూస్తుంటే పానీపూరికి అయితే వచ్చేసాము. ప్లేట్ అయితే 20 రూపీస్ పడింది. 8 పీసెస్ అయితే ఇచ్చారు. తలాగా ఒక ప్లేట్ అయితే తినేసాము. ఈ బండి అడ్రస్ వచ్చేసరికి అరండాలపేట 7/3 ఆర్కెట్ డిస్టాల్ పక్కనే ఉండిద్ది. ఎప్పుడైనా కావాలంటే విజిట్ చేయండి. మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. పానీపూరి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా ఆ క్లాస్ ఎక్కడికైనా వెళ్దామని అయితే అంటున్నారు. సరే అని చెప్పేసి బిర్యానీ ఏమో తిందాం రా అంటేనేమో బడ్జెట్ లేదు అంటున్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఏముందిలే అని చెప్పేసి ఏం తింటారా అని అడిగితే పునుగులు తిందాం అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా పునుగులకి అయితే వచ్చేసాము. దీని అడ్రస్ వచ్చేసరికి మన డొంక రోడ్డు శ్రీనగర్ 7 లైన్ మెయిన్ రోడ్డు మీదే దక్షిత రాజేశ్వరి టీ కెఫే ఎదురే ఉండిద్ది. కరెక్ట్గా పునుగులు బండి వచ్చేసరికి ఆనియన్స్ కూడా వేశారు. మా వాళ్ళు అయితే లాగిచ్చి పడేశారు. ప్లేట్ అయితే 20 రూపాయలు పడింది. మీకు ఎవరికైనా ఈ ప్లేస్ తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. మా వాళ్ళకి అయితే కడుపు అయితే నిండిందన్నారు. ఫైనల్గా డ్రింక్ తాగుదాం రా బావా అంటే సరే అని చెప్పేసి ఎదురున్న టీ కెఫేకి అయితే వెళ్ళాము. మొత్తం 4 అయితే తీసుకున్నాము. ఒక్కొక్కటి అయితే 12 రూపీస్ పడింది. చీప్ అండ్ ద బెస్ట్ ఫుడ్స్లో ఈరోజు మా బడ్జెట్ ఎంత అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా మా వాళ్ళకి అయితే ఎక్కువ అయిపోయింది. సరే అని చెప్పి సరదాగా అలా తిరుగుదాం అని చెప్పి సండే మార్కెట్కి అయితే వచ్చేసాము. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి గురు. అలానే బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఉండిద్ది, సబ్స్క్రైబ్ చేసుకోండి గురు.